హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఎన్సోల్ అమ్మూస్ వ్లాగ్. ఐ హోప్ ఆల్ ఆర్ గుడ్ బడ్డీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి మెంతాకు ఆలు టమాటో కర్రీ అనమాట. ఏంటి డిఫరెంట్ కాంబినేషన్ అనుకుంటున్నారా? కానీ టేస్ట్ అయితే అదిరిపోతుంది, నాది గ్యారంటీ. నార్మల్గా మెంతాకు చేదు అని చెప్పి ఎవరు తినడానికి ఇష్టపడరు, కానీ ఈ టైప్లో చేయండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది, చేదు అనేది ఉండదనమాట. మరి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దామా? నేను ఈ కర్రీ కోసం 2 మెంతు కట్టను తీసుకొని మొత్తం కట్ చేసేసి ఇసుక లేకుండా ఒక 3-4 టైమ్స్ బాగా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆనియన్స్ అన్ని ఫ్రై అయిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసి మొత్తం కలుపుకోవాలి. నాకు కొత్తిమీర అంటే సూపర్గా ఇష్టం కదా, కానీ ఈ కర్రీలో అయితే నేను అవాయిడ్ చేసేసాను. ఇప్పుడు ఈ కర్రీ కోసం 4 టమాటోస్, 3 ఆలు క్యూబ్స్లా కట్ చేసేసుకొని ఆల్రెడీ మనం వాష్ చేసి పెట్టుకున్న మెంతాకును వేసేసి సరిపడా సాల్ట్ వేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉంచాలి. ఉంచిన తర్వాత మళ్ళీ లిడ్ తీసేసి కొంచెం కారం, ధనియాల పొడి కూడా వేసేసి మళ్ళీ ఇంకో 4 to 5 మినిట్స్ సిమ్లోనే పెడితే చూసారా ఇలా కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట. మేము కారం, ధనియాల పొడి వేసే క్లిప్ మా దగ్గర మిస్ అయింది, ఎందుకు మిస్ అవుతున్నాయో తెలీదు. బట్ మీరైతే కారం అండ్ ధనియాల పొడి వేయండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత సిమ్లో ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే ఉంటుంది. చేదు అనేది లేకుండా ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇంతకీ సబ్స్క్రైబ్ చేశారా? చేయలేదా? అయితే చేయండి.